హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో మీరు హైదరాబాద్ కనెక్టివిటీతో అదేవిధంగా నిజామాబాద్, మెదక్, నర్సాపూర్, గజ్వేల్ ఈ ప్రాంతాల్లో ఉన్న మీరు ఒక ప్లాట్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది నా వెనకాలో టీఎంఆర్ గ్రూప్ వారి గ్రీన్ మీడోస్ అనమాట. సో ఇది వచ్చేసి 50 acres, ఇది చేగుంటలో ఉంది. అండ్ కరెక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ టు నాగపూర్ హైవే ఫేసింగ్ వెంచర్. ఇది మనకు చేగుంటకి రైట్ సైడ్లో ఉంటుంది ఎగ్జాక్ట్. సో దీనికి 2 highways కనెక్టివిటీ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హైదరాబాద్ టు నాగపూర్ హైవే అండ్ ఇంకొకటి వచ్చేసి స్టేట్ హైవే అనమాట. ఇది వచ్చేసి మనకు చేగుంట టు వచ్చేసి గజ్వేల్. సో ఇది స్టేట్ హైవేకి. ఈ 2 హైవే కనెక్టివిటీతో ఉన్న గ్రీన్ మెడోస్ అనమాట. ఇది DTCP రేరా అప్రోడ్ వెంచర్. సో ఇది సైట్ ఎలా ఉందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఇది గ్రీన్ మెడోస్ వచ్చేసి టోటల్ మనకు 50 acres అనమాట. మీరు చూడొచ్చు ఇది లేఅవుట్ అంతా. సో ఈ లేఅవుట్లో మనకు మీకు ఇందాక చెప్పినట్టు నేషనల్ హైవే చెప్పాం కదా. సో ఇది నేషనల్ హైవే. సో నేషనల్ హైవేకి మనకు 33 feet కనెక్టివిటీ ఉంది. సో ఇలా వస్తే మనకి ఇక్కడ ఒక సెకండ్ ఆర్చ్ ఉంటుంది. అండ్ స్టేట్ హైవే చెప్పాయి కదా, మీకు పైన కనిపిస్తుంది చూడండి. అది స్టేట్ హైవే వచ్చేసి చేగుంట టు అటు గజ్వేల్ వే రూట్. అది కూడా 100 feet రోడ్ అనమాట. సో దానికి వచ్చేసి మెయిన్ గేట్ ఇక్కడ వస్తుంది అనమాట, మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇంటర్నల్ వచ్చేసి మొత్తం మనకి ఇవి 40 and 30 feet రోడ్స్. సో 40-30 feet వచ్చేసి అన్ని సీసీ రోడ్స్ ఇచ్చారు. ఇందులో మనం రెగ్యులర్గా బ్లాక్ టాప్ రోడ్ చూస్తాం. అదేవిధంగా మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి ఇందులో 160 square yards, 183 square yards ఉన్నాయి. అండ్ మేజర్గా ఈ 50 acresలో టోటల్ 3 parks ఉన్నాయి. మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ పాయింట్స్ అంతా. సో ఇదొక మెయిన్ పార్క్ అనమాట. ఇక్కడ ఒక పార్క్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకొక పార్కు. టోటల్ 3 parks అనమాట. అండ్ సో మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడే వాటర్ ట్యాంక్ ఉంది, చూడొచ్చు. మన వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మనకు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పార్క్లో మొత్తం ల్యాండ్స్కేపింగ్ ఇచ్చారు ఇక్కడ. అండ్ మనకి ఈ రోడ్స్కి ఇరువైపులు వచ్చేసి ప్లాంటేషన్ వచ్చింది. అండ్ మనం అదేవిధంగా వాటర్ ట్యాంక్ ఇచ్చారు కదా, సో ప్రతి ప్లాట్కి కూడా ట్యాప్ కనెక్షన్ ఉంది. సో అదేవిధంగా మనకు వెంచర్లో మొత్తం ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్ ఇచ్చారు. అండ్ కాంపౌండ్ వాల్, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. 24 hours సెక్యూరిటీ ఉంది. మనకు మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ రూమ్ కూడా ఉంది సపరేటు. అండ్ ఇందులో ప్రధానమైన హైలైట్ ఏంటంటే ప్రతి రోడ్డుకు సీసీ కెమెరాస్ ఫిట్ చేశారు. అండ్ వెంచర్ 360 degrees కనిపించే విధంగా మాస్టర్ కెమెరా, పెద్ద కెమెరా కూడా సెంటర్లో ఫిట్ చేశారు. సో మెయిన్ సెక్యూరిటీ ఉందన్నమాట. అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ మొత్తం కంప్లీట్ అయింది. అండ్ పార్క్స్ అని చెప్పే కదా, 3 parksలో అండ్ 1 park వచ్చేసి స్పెషల్గా చిల్డ్రన్స్ అనమాట. ఇందులో వచ్చేసి బాస్కెట్బాల్, వాలీబాల్ ఆడడానికి అండ్ సైక్లింగ్ ట్రాక్ అండ్ వాకింగ్ ట్రాక్ కూడా ఇందులో ఏర్పాటు చేశారు. మెయిన్ ఇంకొకటి హైలైట్ అంటే ఇందులో మనకు 2 గజిబోస్ టైపు ఏర్పాటు చేశారు. ఇది మొత్తం వుడ్తో ఏర్పాటు చేశారు. అంటే మనకి ఇందులో కూల్గా ఉంటుంది వెదర్. చుట్టూ ప్లాంటేషన్, ఇది వెంచర్ మధ్యలో కూడా ఇది సిట్అవుట్ ఏరియా లాగా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మనం వెంచర్ ఇన్సైడ్ ఉన్న డెవలప్మెంట్స్ మొత్తం చూసాం కదా. సో వెంచర్ చూస్తే గ్రీన్ మెడోస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది ఫుల్లీ రెసిడెన్షియల్ వెంచర్ అనమాట. మొత్తం అంటే ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా మొత్తం డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారు. ఇది 100% వాస్తు, క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్ అనమాట. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం సైట్ డెవలప్మెంట్స్ ఇప్పటిదాకా చూస్తే ఇప్పుడు కనెక్టివిటీ పరంగా చూద్దాం. సో కనెక్టివిటీ ఏంటి అంటే మనకు ఫస్ట్ హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ చూస్తే మనకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, మెయిన్ ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే సో మనకు మేడ్చల్ ఎగ్జిట్ అనమాట. సో ఈ మేడ్చల్ ఎగ్జిట్ నుంచి మనకు హైవే ఉంటుంది, నాగపూర్ హైవే. సో ఈ నాగపూర్ హైవే మీదుగా మేడ్చల్ టౌన్ దాటగానే సో మేడ్చల్ టౌన్ నెక్స్ట్ మనకు తూప్రాన్ వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మనకు చేగుంట జంక్షన్ వస్తుంది హైవే మీదనే. ఈ చేగుంట జంక్షన్ కంటే ముందే రైట్ సైడ్లో మనకి ఇది కనబడుతుంది. సో ఇది వచ్చేసి రోడ్ కనెక్టివిటీ. అండ్ మనకి ఇదో ఇంకా మనకు రైల్ కనెక్టివిటీ వచ్చేసి చేగుంటలోనే మనకు వడియారం రైల్వే స్టేషన్ ఉంది. సో అండ్ రైల్ కనెక్టివిటీ కూడా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రపోజ్డ్ నిజామాబాద్లో కూడా ఎయిర్పోర్ట్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఆ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోతే ఇక్కడ నుంచి జస్ట్ హార్డ్లీ మనకు 25 minutesలో ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. సో దీని కనెక్టివిటీ పరంగా మొత్తం చూసాం. హైదరాబాద్ పీపుల్ కొనాలనుకునే వారికి కూడా సో హైదరాబాద్ నుంచి మనం హార్డ్లీ ఇక్కడికి 40 minutesలో చేరుకోవచ్చు. అండ్ మనకి ఏంటంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత మనకు ఇటు బోయిన్పల్లి, కొంపల్లి, సుచిత్ర ఈ రూట్లో వస్తే మనకి ఇప్పుడు రోడ్స్ అన్నీ వైడింగ్ చేస్తున్నారు. ఇంతకుముందుకు 4 lanes ఉండే, ఇప్పుడు 6 lanes చేస్తున్నారు. సో మనకు వెంచర్ నుంచి బోయిన్పల్లికి మధ్యలో మొత్తం 6 ఫ్లైఓవర్స్ వేస్తున్నారు. చూడొచ్చు, ఫ్లైఓవర్స్ అన్నీ మీకు విజువల్స్లో కనపడుతున్నాయి. సో ఈ వన్స్ ఇవి కంప్లీట్ అయిపోతే మనకు చాలా టైం డ్యూరేషన్ తగ్గిపోతుంది సిటీ నుంచి రావాలనుకునే వారికి. అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు కేవలం హైదరాబాద్ వాళ్ళే కాకుండా ఈ సరౌండింగ్ డిస్టిక్ వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. మెయిన్ మెదక్ డిస్టిక్కి చాలా దగ్గరలో ఉంది, ఎందుకంటే మెదక్ డిస్టిక్లోనే ఉంది కాబట్టి హెడ్ క్వార్టర్స్ కూడా దగ్గరనే ఉంది. అదేవిధంగా నర్సాపూర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గజ్వేల్ అండ్ మెయిన్ నిజామాబాద్. సో నిజామాబాద్ అంటేనే చెప్పొచ్చు మంచి రిచ్ ఏరియా అనమాట. సో వాళ్ళకు కూడా ఇది మంచి దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఇటు హైదరాబాద్కి, ఇది నిజామాబాద్కి మిడిల్లో ఉండడంతో సో మంచి ప్రైమ్ లొకేషన్ కూడా చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ కోసమే కాకుండా ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా వెంచర్ రెడీ అయిపోయింది. సో ఇందులో మోడల్ హౌస్ కూడా కంప్లీట్ చేశారు. సో మోడల్ హౌస్ ఒక్కసారి చూద్దాం అది ఎలా ఉందో.
సో చూసారు కదా ఇప్పుడు మోడల్ హౌస్ ఇది. సో మీకు ఒకవేళ ఇందులో మోడల్ హౌస్ కట్టుకోవాలన్న కంపెనీ వారు రెడీగా ఉన్నారు. టీఎంఆర్ గ్రూప్ వాళ్ళు మొత్తం కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు మీకు. సో లేదు మీకు ఓన్లీ ప్లాటే కావాలంటే కూడా ప్లాట్ ఇస్తారు. సో ఇది మంచి లో బడ్జెట్ మిడిల్ క్లాస్ వారికి మంచి ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి ఇది వచ్చేసి కాస్ట్ 14,000 చెప్తున్నారు, ప్రైస్ నెగిషియబుల్. అండ్ మనకు ఇది మినిమం మీకు చిన్న ప్లాట్ తీసుకుంటే కూడా మీకు 22 lakhs నుంచి 23 lakhsలో మీకు ఈ ప్లాట్ వస్తుంది ఇందులో. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో టీఎంఆర్ గ్రూప్ వాళ్ళ గ్రీన్ మెడోస్. సో మరో వెంచర్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. హాయ్, నేను మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.